బుజ్జే ఆయ్ ప్రేక్షకుల ముఖ చిత్రాలేంటో ఆనందానికి ఆశ్చర్యానికి మధ్య ఎలిగిపోతుంది. హే గైస్, ఎలా ఉన్నారు? హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వచ్చాడు 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 మ్యాన్, లిటరల్ 7 ఏళ్ళు అయింది డే డోల్ని చూసి. అదేంటి మొన్న షియర్స్లో. సో ఈ వీడియోలో డే డోల్ బాగుంది ఫస్ట్ ఎపిసోడ్స్, హెవెన్స్ హాఫ్ అవర్, ఇంకా ఆప్టిక్స్ గురించి అయితే ఓ డీటెయిల్డ్ బ్రేక్ డౌన్ డిస్కస్ చేస్తాను. సో ఇంకా ఫస్ట్ ఎపిసోడ్ చూడలేదా? అయితే ఈ వీడియో మీకోసం కాదు. ఎక్కడికి వెళ్తున్నారు? ఆగండి ఆగండి. సో ఈ షో స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ 3 సీజన్స్ చూడాలా అంటే ఎస్ చూడాలి. ఆ 3 సీజన్స్ తో పాటు డిఫెండర్స్ అని ఒక స్పిన్ ఆఫ్ సీజన్ ఉంది, అది కూడా చూడాలి. ఇప్పుడు ఇవన్నీ చూసే టైం లేదు, కానీ ఈ టీవీ షో చూడాలని ఉంటే కింద కామెంట్ బాక్స్కి వెళ్ళి డే డోల్ ఫస్ట్ 3 సీజన్స్ అండ్ డిఫెండర్స్ ఎక్స్ప్లెనేషన్ వీడియో అని కామెంట్ చేయండి. 3 days లో మొత్తం రీక్యాప్ ఇచ్చేస్తాను. ఇంకా కళ్ళు మూసుకుని ఈ షో చూసేయండి. ఎపిసోడ్ 1కి వచ్చేస్తే సీన్ ఓపెనింగ్ ఒక ఇంటెన్స్ మ్యూజిక్ తో స్టార్ట్ అయ్యి న్యూయార్క్ సిటీ గ్లిమ్స్ అంతా చూపిస్తారు. ఇప్పుడు దీని సినిమాటోగ్రఫీ నెట్ఫ్లిక్స్ షోతో కంపేర్ చేస్తే చాలా డిఫరెంట్ గా ఉంది. నెట్ఫ్లిక్స్ షోలో అయితే ఆ ఎల్లో టోన్ కొంచెం రా వైబ్స్ ఇచ్చేవి, అండ్ ఇందులో దాన్ని బ్లూ టోన్ తో రిప్లేస్ చేశారు టు గివ్ దోస్ కోల్డ్ వైబ్స్ ఆఫ్ న్యూయార్క్ సిటీ, విచ్ ఐ కంప్లీట్లీ అండర్స్టాండ్. ఎందుకంటే ఇది ఇప్పుడు ఎంసీయూకి క్యానన్ అండ్ సింక్ కావడానికి కొన్ని చేంజెస్ కావాలి. స్టోరీకి వచ్చేస్తే ఇక్కడే మనం మ్యాట్, నెల్సన్ ఇంకా కేరెన్ ని వాళ్ళ ఆఫీస్ నుండి జోసిస్ బార్ వెళ్ళడం చూస్తాం. అండ్ దిస్ ఇస్ ద సేమ్ వన్ నెట్ఫ్లిక్స్ షోలో కూడా వాళ్ళు వెళ్ళిన జోసిస్ బార్. డేడోల్ కామిక్స్ లో కూడా ఈ బార్ ఎగ్జిస్ట్ అవుతుంది, ఎక్కడైతే చిన్న చిన్న గ్యాంగ్ నుండి పెద్ద పెద్ద మాఫియా మీటింగ్స్ అన్నీ అవుతాయి. అండ్ ఈ బార్ ఓనర్ జోసిక్ దీంతో పెద్ద ఫరక్ పడదు, కానీ ఈమెకున్న ఒకే ఒక రూల్, నో వైలెన్స్ ఇన్సైడ్ ద బార్. సో మచ్ ఫర్ దట్ రూల్. అండ్ ఇక్కడే మనకి కొందరు కొత్త క్యారెక్టర్స్ని ఇంట్రొడ్యూస్ చేస్తారు. ఫస్ట్ కమింగ్ టు చెర్రీ. ఇతను రీసెంట్ గానే పోలీస్ నుండి రిటైర్మెంట్ తీసుకుని వాళ్ళ ఫ్రెండ్స్ కి జోసిస్ బార్ లో పార్టీ ఇస్తూ ఉంటే. అండ్ సెకండ్ క్రిస్టిన్ మెక్డఫీ. కామిక్స్ లో తిను అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ అటర్నీ అండ్ మ్యాట్ ఎక్స్ లవ్ ఇంట్రెస్ట్. షోలో అయితే ఆమెని ఫార్మర్ అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ అటర్నీ అని చెప్పారు. ఇక్కడ క్యారెన్ మ్యాట్ ని అలా కలిసి బయటకు వెళ్దామా అని అడిగితే మనోడు కానీ అది మన ఫ్రెండ్స్ కొన్ని వైలేట్ చేసినట్టు ఉంటుంది అని అంటాడు. ఎన్ని యుగాలైనా ఎన్ని అవకాశాలు ఇచ్చినా మనిషి మారలేడు. అండ్ అంతా కుల్లాసంగా జరిగే టైంలో ఫాగీకి తన ఫ్రెండ్ బెన్నీ నుంచి ఒక కాల్ వస్తుంది. అండ్ మనం ఇక్కడ సరిగా గమనిస్తే మ్యాట్ రేడార్ సెన్స్ కొంచెం డిఫరెంట్ గా మనకు చూపించారు. పాత నెట్ఫ్లిక్స్ షోలో ఎప్పుడైతే మ్యాట్ తన రేడార్ సెన్స్ వాడతాడో అప్పుడు స్క్రీన్ నార్మల్ గానే చూపించారు, కానీ ఈ షోలో అయితే ఆ స్క్రీన్ ని కొంచెం బెండ్ చేసినట్టు చూపించారు. సిమిలర్లీ కామిక్స్ లో కూడా ఎప్పుడైతే మ్యాట్ తన రేడార్ సెన్స్ వాడతాడో తన చుట్టూరా ఎక్కువ సబ్మిట్ అవ్వడం అలా చూపిస్తారు. ఇక్కడ కూడా కొంచెం అలాంటి ఎఫెక్టే ట్రై చేశారు, విచ్ సూట్స్ వెరీ వెల్. అండ్ ఇక్కడే ఫాగీ మ్యాట్ తో రెడ్ హుక్ అని ఒక పదాన్ని మెన్షన్ చేస్తాడు. ఇప్పుడు దీనికి 2 రెఫరెన్సెస్ ఉండొచ్చు. ఒకటి మార్వెల్ కామిక్స్ లో కెప్టెన్ గా తన ఐడెంటిటీని రివీల్ చేశాక ఈ ఏరియాకి వెళ్ళిపోతాడు. ఇంకోటి ఎక్స్మెన్ సిరీస్ లో జీన్ గ్రే పుట్టి పెరిగింది ఈ ఏరియాలోనే బిఫోర్ జేవియర్ టుక్ హర్ ఇంటూ హిస్ స్కూల్. అండ్ ఫోన్ లో బెన్నీ టెన్షన్ చూసి విని మ్యాట్ కాపాడడానికి వెళ్తాడు. కానీ ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్, బెన్నీ వాజ్ నథింగ్ బట్ ఎ బెయిట్. అండ్ అప్పుడే ఒక ఈగన్ చంపి ఎంట్రీ ఇస్తాడు బెంజమిన్ పాయిండెక్స్టర్ ఏకేఏ బుల్జాయ్. వీడు వాడే సీజన్ 3 లో ఫేక్ డేడెవిల్, కానీ సీజన్ 3 ఫినాలేలో కానీ మ్యాట్ కి తెలిసి తిరిగి వచ్చే లోపే పాయిండెక్స్టర్ ఫాగీని కాల్చేస్తాడు, లివింగ్ ఫాగీ విత్ ఏ $1 million ఫేస్. అండ్ దీని తర్వాత పాయిండెక్స్టర్ కేరెన్ చంపడానికి తన దగ్గరికి వెళ్తాడు. ఫాగీని స్నైపర్ తో కాల్చినట్టు ఈమెను కూడా కాల్చొచ్చు కదా. That's just lazy writing. అండ్ పాయిండెక్స్టర్ కి ఇక్కడ ఒక బుల్జాయ్ సూట్ ఇచ్చారు, విచ్ ఇజంట్ అట్ ఆల్ వాట్ హీ హ్యాడ్ ఇన్ ద కామిక్, ఎక్సెప్ట్ తన గ్లౌస్ కా లోగో ఉంటుంది. అండ్ ఎప్పుడైతే పాయిండెక్స్టర్ కేరెన్ చంపడానికి తన దగ్గరికి వెళ్తాడో మ్యాట్ మనోడిని జోసిస్ బార్ లోపల తీసుకెళ్లి, మామా ఈ రోజు రూల్ బ్రేకింగ్ డే అంట, ఇక్కడే కొట్లాడేసుకుందా అని మనకి మంచి ఫైటింగ్ సీన్ చూపిస్తారు. అండ్ ఈ ఫైట్ ని మనకి ఎంత డార్క్ మోడ్ లో చూపించినా ఇక్కడ మనకి ఆ సిజిఐ విఎఫ్ఎక్స్ యూసేజ్ అయితే గట్టిగానే తెలుస్తుంది. అండ్ ఏ నిమిషానికి అయితే ఫాగీ గుండె చప్పుడు ఆగిపోతుందో మ్యాట్ కంప్లీట్ గా బ్రేక్ అయ్యి పాయిండెక్స్టర్ ని రూఫ్ నుండి తోసేస్తాడు. అండ్ ఇది కూడా ఇంటెన్షనల్ థ్రోయింగ్ లా కాదు, ఇంకా నా వల్ల కాదురా అని తనలో ఉన్న జస్టిస్ పార్ట్ ని టర్న్ ఆఫ్ చేసేస్తాడు. కానీ మనోడు ఇక్కడ కూడా బతికిపోతాడు. అండ్ మనం కొంచెం దీన్ని మ్యాగ్నిఫై చేసి చూస్తే పాయిండెక్స్టర్ ఫేస్ లో ఏదో మెటాలిక్ గా కనిపించింది. సో దిస్ బ్రింగ్స్ మీ బ్యాక్ టు డేర్డెవిల్ సీజన్ 3 లాస్ట్ ఎపిసోడ్ లాస్ట్ సీన్, వేర్ క్లైమాక్స్ ఫైట్ లో ఫేస్ పాయిండెక్స్టర్ ని అండ్ తన బ్యాగ్ ని ఫిక్స్ చేయడానికి డాక్టర్స్ కాగ్నిమ్ అనే ఒక మెటీరియల్ వాడు. నో ఈవెన్ ఇన్ కామిక్స్ అండ్ ఎంసీయూ దీని గురించి ఎక్కడ డీటెయిల్ గా చెప్పలేదు. అండ్ ఇక్కడ షో ఇంట్రొడక్షన్ పడుతుంది.
ఇంకా దీని తర్వాత షో స్టోరీ ఒక 1 ఇయర్ ఫార్వర్డ్‌కి షిఫ్ట్ అవుతుంది. ఎక్కడైతే మ్యాట్ తన డే డెవిల్ లైఫ్‌ని వదిలేసి క్రిస్టియన్ మెక్‌డఫీతో ఒక కొత్త లా ఫర్మ్ స్టార్ట్ చేశాడు. అండ్ దీంతో మనకి విల్సన్ ఫిస్క్ ఇంట్రొడక్షన్ కూడా ఇస్తారు. అండ్ ఇక్కడ చూస్తే ఇక్కడ మనకి కెమెరా యాంగిల్‌ని అప్‌సైడ్ డౌన్‌లో చూపించారు. మేబీ మిస్‌డైరెక్టింగ్ అస్ దట్ విల్సన్ ఫిస్క్ హాస్ చేంజ్డ్. అండ్ ఎగో ఫినాలేలోనే మనకు చూపిస్తారు. ఫిస్క్ తన న్యూయార్క్ సిటీలో మేయర్ ఎలక్షన్‌కి పాల్గొన్నాడని. అండ్ ఫిస్క్ అబ్సెన్స్‌లో తన ఫియాన్సీ వెనిసా ఫిస్క్ ఇల్లీగల్ యాక్టివిటీస్‌ని హ్యాండిల్ చేస్తూ ఉండే. ఫిస్క్ రిటర్న్ అయ్యాక వెనిసాతో చెప్తాడు దట్ ఎకోలో జరిగిన ఈవెంట్స్ హీస్ కంప్లీట్‌లీ ఎ డిఫరెంట్ పర్సన్. అతనికి డేడోల్ 3 సీజన్స్ హాకాయ్ ఇంకా ఎకోలో ఉన్న పర్సన్ కాదు. ఆ ఫిస్క్ చచ్చిపోయాడని. అండ్ ఈ ఈవెంట్స్ ఈస్ దట్ అతను ఇంకా మేయర్‌గా రన్ అవుదాం అనుకుంటున్నాడు. ఫర్ విచ్ తన బిజినెస్ మొత్తాన్ని లీగల్ చేయాలి అండ్ ప్రీవియస్ కనెక్షన్స్ అన్నిటిని కట్ చేసేయాలని. అండ్ ఈ సీన్‌లో వెనిసా ప్రిటీ ష్యూర్ హ్యాపీగా అయితే లేదు. ఆల్సో ఇక్కడ సరిగ్గా గమనిస్తే వెనిసా ఇంట్రొడక్షన్ ముందు మనకి ఇక్కడ ఒక పెయింటింగ్ చూపిస్తారు. ఈ పెయింటింగ్ పేరు ఐవాన్ ద టెరిబుల్ అండ్ హిస్ సన్ ఐవాన్. సింపుల్ స్టోరీ ఏంటంటే జార్ ఐవాన్ ద ఫోర్త్ ఆల్సో నోన్ యాస్ ఐవాన్ ద టెరిబుల్ తన కొడుకుని ఒక ఆర్గ్యుమెంట్‌లో చంపేస్తాడు. అండ్ ఐవాన్ ఫెల్ట్ వెరీ రిగ్రెట్ అండ్ సారో అబౌట్ దిస్. దీన్ని మనం ఫిస్క్ ఇంకా వెనిసా యాంగిల్‌లో చూస్తే వి ఆల్ నో దట్ ఇప్పుడు వీళ్ళిద్దరి రిలేషన్‌షిప్ స్టేబుల్‌గా ఏం లేదు. అండ్ దిస్ పిక్చర్ ఈస్ ట్రైయింగ్ టు టెల్ us మేబీ సీజన్ ఎండ్‌లో ఫిస్క్ వెనిసాని చంపేస్తాడేమో. అండ్ నెక్స్ట్ సీన్‌లోనే మ్యాట్ పాయిండెక్స్టర్ ట్రయల్‌కి స్టేట్మెంట్ ఇవ్వడానికి కోర్ట్‌కొస్తాడు. అండ్ రెస్పాన్స్‌లో పాయిండెక్స్టర్ ఏం అనకపోవడంతో జడ్జ్ లైఫ్ సెంటెన్స్ ప్రిజన్మెంట్ ఇస్తారు. అండ్ క్యారెన్ కూడా ఇక్కడికొస్తుంది. ఇద్దరి మధ్యలో ఒక ఫాస్ట్ కన్వర్జేషన్ అవుతుంది విచ్ ఏంట్ అండ్ సో వెల్. అండ్ మనకి ఇక్కడే తెలుస్తుంది దట్ క్యారెన్ శాన్ ఫ్రాన్సిస్కోకి షిఫ్ట్ అయిపోయిందని. ఫాగీ డెత్ తర్వాత ఇద్దరి మధ్య కన్వర్జేషన్ కంప్లీట్లీ ఆగిపోయిందని. దీని తర్వాత మ్యాట్ తన ఫ్లాట్‌కి వచ్చేస్తాడు. కనీసం ఎక్కడైనా సుఖంగా రెస్ట్ తీసుకుందామని. కానీ ముహూర్తాన అయితే టీవీ ఆన్ చేశాడు. దరిద్రం చాలా అంటుకుపోయింది. ఏ పీడకలైతే తన 8 ఏళ్లుగా వచ్చిందో అది ఫైనల్లీ మ్యాట్ ముందుకొచ్చింది. విల్సన్ ఫిస్క్ ఈస్ రన్నింగ్ ఫర్ మేయర్. అండ్ ఈ సీన్ తర్వాత మ్యాట్ మీట్స్ హెదర్ గ్లెన్. ఎవరినైతే ఈ షోలో థెరపిస్ట్ గా చూపించారు. బట్ బ్యాక్ టు కామిక్ తిను మాక్స్వెల్ గ్లెన్ అనే పెద్ద బిజినెస్ మ్యాన్ వాళ్ళ కూతురు. సో నాకు తెలిసి తన హిస్టరీ ఇక్కడ చెప్పే అవసరం లేదు అనుకుంటా. బికాస్ తన క్యారెక్టర్ కంప్లీట్ షిఫ్ట్ ఇచ్చారు ఇక్కడ. అండ్ మ్యాట్ ఇంకా హెదర్ కొంచెం మాట్లాడుకుంటారు. వేర్ హెదర్ సేస్ దట్ తను క్వీన్స్ నుండి వచ్చిందని. అండ్ వి ఆల్ నో హూ ఎల్స్ ఈస్ ఫ్రమ్ క్వీన్స్. అండ్ ఇక్కడే ఫిస్క్ తన క్యాంపెయిన్ రన్ చేసే సీన్ లో ఇంకో కొత్త క్యారెక్టర్ ని ఇంట్రొడ్యూస్ చేస్తారు. డానియల్ బ్లేక్. వి గెట్ టు సీ దట్ డానియల్ కి ఫిస్క్ మీద సమ్ కైండ్ ఆఫ్ ఒబ్సెషన్ ఉన్నట్టు. బికాస్ వి సీ దట్ ఈస్ ఇన్ కంప్లీట్ సపోర్ట్ ఆఫ్ ఫిస్క్. And then we get to witness the best pep talk of this episode. Matt Murdock once again meets Wilson Fisk. And ఈ కన్వర్జేషన్ లో వీళ్ళు ఏం డైరెక్ట్ గా చెప్పుకోరు. లైక్ మ్యాట్ అప్రిషియేట్స్ వాట్ ఫిస్క్ ఇస్ డూయింగ్ రైట్ నౌ. అండ్ ఇండైరెక్ట్ గానే తన ప్రీవియస్ పనులు చేయొద్దని వార్నింగ్ ఇస్తాడు. సిమిలర్లీ ఫిస్క్ మ్యాట్ ఇప్పుడు ఏం చేస్తున్నాడు అదే ఫ్లోలో ఉండు. మళ్ళీ ఈ డే డెవిల్ విజిలాంటి కథలు పెడితే బొక్కలు వేస్తా అని రిప్లై ఇస్తాడు ఇండైరెక్ట్ గా. అండ్ యెట్ బోత్ ఆఫ్ దెమ్ డోంట్ బిలీవ్ ఈచ్ అదర్. దీని తర్వాత సీన్ లోనే ఫిస్క్ మేయర్ ఎలక్షన్స్ గెలిచాడని తెలుస్తుంది. అండ్ దెన్ ఈ ఎపిసోడ్ ని 2 బ్యూటిఫుల్ షాట్స్ తో ఆపేస్తారు. ఫస్ట్ షాట్ లో మ్యాట్ ఫేస్ మీద రెడ్ లైట్ వెలుగుతూ ఉంటుంది. ఫోర్ షాడోయింగ్ దట్ డేడోల్ ఇంకెంత దూరంలో లేడని. అండ్ సెకండ్ షాట్ కి వచ్చేస్తే ఎవరో అనామకుడు ఒక వాల్ మీద ఫిస్క్ పెయింటింగ్ వేస్తాడు. ఇందులో ఏముందని అంటే డేడోల్ కామిక్స్ లో మ్యూస్ అనే సైకోపాథిక్ క్యారెక్టర్ మనుషుల రక్తాలతో పెయింటింగ్ వేస్తాడు. అండ్ ట్రైలర్ లో కూడా మనకు ఆ క్యారెక్టర్ గ్లింప్సెస్ అలా చూపించారు. అండ్ ఇప్పుడు మీలో చాలా మంది ఆ డానియల్ గాడేగా వీడు అని అంటే నో మార్వెల్ ఆల్రెడీ రివీల్ చేసింది దట్ ఈ క్యారెక్టర్ ని ప్లే చేసేది హంటర్ డుహాన్. అండ్ ఈ యాక్టర్ బాగా ఫెమిలియర్ గా ఉన్నాడంటే ఇతను రీసెంట్ గానే వెడ్నెస్డే అన్న టీవీ షోలో యాక్ట్ చేశాడు. దీంతో ఎపిసోడ్ 1 ముగిసింది. ఇంకా ఎపిసోడ్ 2 స్టార్ట్ అయ్యేది ఫిస్క్ స్పీచ్ తో. ఇంకా ఈ స్పీచ్ లో ఫిస్క్ విజిలాంటిజం మీద కంప్లీట్ రెస్ట్రిక్షన్స్ పెడుతున్నా అని చెప్పాడు. అండ్ ఈ సీన్ లో కొన్ని ఈస్టర్ ఎగ్స్ మనకి ప్రెజెంట్ చేశారు. లైక్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో కెప్టెన్ యొక్క షాడో పోస్టర్ పెట్టి ఒక మ్యూజికల్ ప్రమోషన్ పెట్టారు. అండ్ దాని పైన చూస్తే మనకి హార్లెమ్ అని ఒక వర్డ్ చూసి ఇది న్యూయార్క్ సిటీలో ఒక నేబర్హుడ్ ఎక్కడైతే లూకేజ్ ఉంటాడు. అండ్ రైట్ సైడ్ టాప్ లో చూస్తే పిన్ వాన్ డాయిన్ అని ఇక్కడ మెన్షన్ చేస్తారు. దిస్ ఈస్ అ కంపెనీ స్టార్టెడ్ బై హోప్. అదే వాస్. ఇదంతా ఒక పక్క జరిగితే ఈ సీన్ లో మనకి హెక్టర్ అయాలని ఇంట్రొడ్యూస్ చేస్తారు. అండ్ ఈ షోలో తను వైట్ టైగర్ గా ప్లే చేస్తున్నాడు. ఇతనికి తన పవర్ తను వేసుకున్న ఈ వైట్ టైగర్ అమ్యులెట్ నుండి అయితే వస్తుంది. అండ్ ఇతను అల్టిమేట్ స్పైడర్ మ్యాన్ లో ఉన్న వైట్ టైగర్ అవాయాల ఎల్డర్ బ్రదర్. కామిక్స్ లో తను చనిపోయాక తన లెగసీని కంటిన్యూ చేయడానికి షీ టేక్స్ అప్ హిస్ మ్యాంటిల్. మేబీ ఈ షోలో కూడా అదే జరుగుతుందేమో. అండ్ హీఈస్ ఆల్సో ద ఫస్ట్ లాటిన్ అమెరికన్ మార్వెల్ సూపర్ హీరో. ఆల్సో ఇంకో అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే కమర్దే లాస్ రియాస్ హూ ఇస్ ప్లేయింగ్ దిస్ క్యారెక్టర్ రీసెంట్ గానే క్యాన్సర్ వల్ల చనిపోయారు. మే హిస్ సోల్ రెస్ట్ ఇన్ పీస్. సో వి ఆల్ గెట్ టు నో దట్ హీ వోంట్ బి రిటర్నింగ్ ఆఫ్టర్ సీజన్ 1. కమింగ్ బ్యాక్. సో ఇతను సబ్వేలో ఇద్దరు మనుషుల్ని ఒక మనిషి మీద అసాల్ట్ చేస్తుండగా చూశాడు. అండ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ హెల్పింగ్ ఒక మనిషి ట్రైన్ కి గుద్దుకొని చచ్చిపోతాడు. లేటర్ తెలిసింది ఏంటంటే వీళ్ళిద్దరు పోలీస్ ఆఫీసర్స్. ఇంకా వీడి జీవితం సంకనాగిపోయిందని హింట్ ఇస్తూ ఈ సీన్ ఇక్కడే కట్ చేస్తారు. నెక్స్ట్ సీన్ లో మ్యాట్ ఒక కేసు గురించి అని పోలీస్ స్టేషన్ కి వస్తాడు. ఎక్కడైతే తను పోలీసు వాళ్ళు హెక్టర్ ని ఆ యాక్సిడెంట్ లో చనిపోయిన పోలీస్ ని కావాలని చంపాడని కన్ఫెషన్ రాయమని ఫోర్స్ చేస్తారు. ఇది విన్న మ్యాట్ తన కేసుని టేకప్ చేస్తాడు. ఈ సీన్ ఇక్కడే కట్ చేసి హెదర్ గ్లెన్ దగ్గర స్టార్ట్ చేస్తారు. వేర్ షీ వాస్ సెల్లింగ్ హర్ న్యూ బుక్. అండ్ ఇక్కడే మనకి హంటర్ డుహాన్ గ్లింప్స్ కూడా చూపిస్తారు. ఇక్కడ గ్లెన్ అమ్మే బుక్ పేరు లైఫ్ వితౌట్ ఫియర్. అండ్ దిస్ ఇస్ డైరెక్ట్ రెఫరెన్స్ టు ద కామిక్ డేర్డెవిల్
ద మ్యాన్ వితౌట్ ఫియర్ రిటర్న్ బై మై ఫేవరెట్ కామిక్ బుక్ ఆర్టిస్ట్ ఫ్రాంక్ మిల్లర్ ద లెజెండ్. నెక్స్ట్ సీన్ లో మ్యాట్ ఇంకా చెర్రీ, ఎవరైతే ఇప్పుడు మ్యాట్ ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్ అయితే పనిచేస్తున్నాడో, కలిసి ఈ హెక్టర్ ఎవరైతే కాపాడాడో తను వెతకడానికి ట్రై చేస్తారు. అండ్ కొంచెం వెతకడం అయ్యాక మ్యాట్ ఫైండ్స్ హిమ్ అండ్ తనను చెర్రీతో పాటు పంపించేస్తాడు. ఇంతలోపు ఇద్దరు పోలీసు వాళ్ళు ఆ విట్నెస్ ని చంపడానికి వస్తారు. అండ్ ఇనిషియలీ మ్యాట్ వాళ్ళిద్దరు పంచెస్ ని రెసిస్ట్ చేసిన ద మూమెంట్ వెన్ దే ట్రై టు కిల్ హిమ్ ద డెవిల్ కమ్స్ అవుట్. లిటరల్లీ డిజ్నీలో ఇంత బ్రూటల్ గా చూపిస్తారని నేను కలలో కూడా ఊహించలేదు. ఒక పోలీసుడు ఎముకలు విరగొట్టాడు. అండ్ నెక్స్ట్ సీన్ లో ఫిస్క్ ఇంకా వెనిసా థెరపీ కోసం అని గ్లెన్ దగ్గరికి వెళ్తారు. బికాస్ దర్ మ్యారేజ్ లైఫ్ వాజంట్ గోయింగ్ సో గుడ్. అండ్ దీంతో ఎపిసోడ్ 2 కూడా ఎండ్ అవుతుంది. అండ్ యా, ఐ లైక్ బోత్ ద ఎపిసోడ్స్. డేటివ్ నెట్ఫ్లిక్స్ సిరీస్ ని canon గా తీసుకుని కొంచెం డిఫరెంట్ గా అయితే చూపించారు. ఇంకా 7 ఎపిసోడ్స్ ఉన్నాయి. పనిషర్ ఎప్పుడు వస్తాడో, మ్యూస్ ని ఎప్పుడు ఇంట్రొడ్యూస్ చేస్తారో. సో ఐ హోప్ ఈ 12 minutes వీడియో మీకు ఏదో విధంగా హెల్ప్ఫుల్ ఉందని. అగైన్ డేడోల్ ఫస్ట్ 3 సీజన్స్ ఇంకా డిఫెండర్స్ మీద ఒక రీక్యాప్ కావాలంటే కింద కామెంట్ చేయండి. మినిమం 25 కామెంట్స్ వస్తే పక్కా ఒక వీడియో చేస్తా. అండ్ నా నెక్స్ట్ వీడియో మోస్ట్లీ డేడోల్ 3rd and 4th ఎపిసోడ్ డిస్కషన్ మీద ఉండొచ్చు. సో దీంతో మన సెషన్ ఎండ్ చేస్తూ మీ సినీ బ్రహ్మ.